అమ్మ టాబ్లెట్లు ఎక్కువ వాడుతుంది కదా, ఈ చింతకాయ పచ్చడి నూరుకొని తిందామనిపించిందంట, కానీ నూరుకోలేకపోయిందంట. అంటే ఈ చింతకాయలు తొక్కు దొక్కింది మాత్రం అమ్మేనండోయ్. అమ్మ పిన్ని కలిసి తొక్కు చేశారు. కానీ పచ్చడి నూరటం అంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఇక అది చేసుకోలేక ఇక్కడికి తీసుకొచ్చింది బాక్స్లో. నేను పచ్చడి నూరానండి. ఎలా చేశానంటే ఒక 20 ఎండుమిర్చి ఆయిల్ వేసి గలగలలాడేటట్టు వేయించానండి. ఇక ఎండుమిర్చి చల్లారిన తర్వాత రోట్లో వేసి మెత్తగా పొడి చేసి ఉప్పు 10 ఎల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా నలిగిన తర్వాత ఈ చింతకాయ తొక్కేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ నూరాను. అయితే మామూలు పచ్చడిలాగా కాదండి, ఈ పచ్చడి కొంచెం నూరటం కష్టంగానే ఉంటుంది. కానీ పుల్లంగా కారంగా కమ్మగా తినాలంటే కొంచెం కష్టపడాల్సిందే, తప్పదు. ఇక ఎలాగోలాగా పచ్చడి అయితే మెత్తగా నూరేసానండి. తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ నుంచి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు తాలింపు పెట్టాను. ఇంగు వేయటం చెప్పడం మర్చిపోయానండి. పచ్చడి తాలింపు అయింది. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.